హల్లెలూయా. నీ నామమును స్తుతింతును నిఖిలాలోక పూజిత. నీ నామమును స్తుతింతును నిఖిలాలోక పూజిత. అనుదినము నీ సేవ నే చేతునయ్యా. అనుదినము నీ సేవ నే చేతునయ్యా. నీ నామమును స్తుతింతును నిఖిలాలోక పూజిత. సర్వము నీవైన సర్వేశ్వరా, ఆది అంతమునైన అమరుండవు. సర్వము నీవైన సర్వేశ్వరా, ఆది అంతమునైన అమరునించు యేసు. శరణము నీవే కరుణించు యేసు. నీ నామమును స్తుతింతును నిఖిలాలోక పూజిత. నీ నామమును స్తుతింతును నిఖిలాలోక పూజిత. భూమండలమును సృజించిన జలరాశులపై నిర్మించిన. భూమండలమును సృజించిన జలరాశులపై నిర్మించిన. మహోన్నతుడా మముగన్న దేవా, మహోన్నతుడా మముగన్న దేవా. నీ నామమును స్తుతింతును నిఖిలాలోక పూజిత. నీ నామమును స్తుతింతును నిఖిలాలోక పూజిత. తరతరములలో నీవే ప్రభో, యుగ యుగములలో నీవే ప్రభో. తరతరములలో నీవే ప్రభో, యుగ యుగములలో నీవే ప్రభో. జీవము గలమా యెహోవా దేవా, జీవము గలమా యెహోవా దేవా. నీ నామమును స్తుతింతును నిఖిలాలోక పూజిత. నీ నామమును స్తుతింతును నిఖిలాలోక పూజిత. అనుదినము నీ సేవ నే చేతునయ్యా. అనుదినము నీ సేవ నే చేతునయ్యా. నీ నామమును స్తుతింతును నిఖిలాలోక పూజిత. హల్లెలూయా. ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం. సత్యవంతుడా, మమ్మలను మిక్కిలి ప్రేమించుచున్నవాడా, మమ్మలందరినీ సత్యములోనికి నడిపించిన వాడా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నా. అయ్యా, నీ లేఖనములో మా కొరకు దాచి ఉంచినటువంటి సత్యవాక్కులుగా అయ్యా మమ్మలను నీ రాకడకు సిద్ధపరిచేటువంటి నీ యొక్క సత్యమును గూర్చి ధ్యానించుట కొరకు మేమందరము కూడి ఉన్నాం ప్రభువా. నిలబడిన నీ దాసుడు మొదలుకొని కూర్చున్న మేమందరము కూడా వట్టివారమని మట్టివారమని ఒప్పుకొనుచున్నాం.
పరిశుద్ధాత్ముడా, మమ్మల్ని అందరినీ నీ స్వాధీనములో ఉంచుకొనండి. నీ అధికారములో మమ్మల్ని ఉంచుకొని నీవే నీ దాసుని నోట ఉంచిన నీ మాటలను ప్రభువా మరి మేమందరము గ్రహించినట్లుగా నీ కార్యము చేయమని ప్రార్థన చేస్తున్నా. నీ దాసుని నీ సిలువ చాటున మరుగు చేసి నీవే ప్రత్యక్షముఖమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా, నన్ను నీ సిలువ రక్తము చేత కడిగి శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీవు పరిశుద్ధుడవు, నీ మాటలు పరిశుద్ధమైనవి. మంటివాడనైన నేను పలుకుటకు కూడా అయోగ్యుడను ప్రభా, ఏమాత్రము యోగ్యుడను కానని ఒప్పుకొనుచు ఉన్నాను. అయితే నీవే నన్ను నీ స్వాధీనములో ఉంచుకొని అయ్యా నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడు, మమ్మల్ని అందరినీ సర్వసత్యంలోనికి నడిపించమని కోరుకొనొచ్చు. కృప చూపండి, నడిపించు. ఈ ప్రాంగణమునంతటినీ ఇంతకు మునుపే నీ యొక్క స్వాధీనములో తీసుకున్నావని అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. సత్యమును ప్రేమించే బిడ్డలను మీరు నడిపించినందుకే నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాతో కూడా నీ సన్నిధి అధికముగా ఉంచి సత్యములోనికి మమ్మల్ని నడిపించబోతున్న దేవా, నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ నీ చేతికి సమర్పిస్తూ యేసు అతి పరిశుద్ధ నమ్మదగిన శక్తి కలిగిన నామమున ప్రతి విధమైన చీకటి తంత్రమును బంధించి వేస్తూ ఈ యొక్క కూడికనంతటిని మీరే నీ అధికారం క్రింద నడిపించి మహిమ పొందుమని మా ప్రభువు మా రక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇచ్చేసినటువంటి సత్య సంబంధులందరికీ కూడా సత్యమును గ్రహించి సత్యములో ప్రతిష్ఠించ ఆశ కలిగి మరి సత్యాన్వేషణ చేస్తున్నటువంటి సభ్యులు మాత్రమే ఇక్కడ ఉన్నారని నేను సంపూర్ణంగా నమ్ముతూ ఉన్నాను. పిల్లరా, యేసుక్రీస్తుని మనం నమ్ముకున్నప్పుడు సత్యములో ఉన్నాం. అయితే ఆ యేసు అన్నాడు, పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడేటప్పుడు ఆయన వచ్చి మిమ్మలను ఆయన వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును. యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. యోహాను సువార్త 16:13. మీ యొక్క బైబిల్ మరి అందరూ కూడా తెచ్చినటువంటి వారు ఓపెన్ చేయాలి. మనము ఈరోజు వినబోయే అంశాలు మామూలుగా వింటే అర్థమయ్యే విషయాలు కాదు. వాక్యం దగ్గర పెట్టుకొని ఆ వాక్యాన్ని చూస్తూ ధ్యానం చేస్తూ ఆలోచిస్తూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో మనం ఉన్నప్పుడే మనము ఈ సత్యవాక్కులను సత్యమును గ్రహించగలం. అందులో ఏమని వ్రాయబడిందంటే, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును. యేసును నమ్మినప్పుడు మనము సర్వసత్యంలో లేము. యేసును నమ్మినప్పుడు నేనే మార్గమును జీవమును సత్యమును అని అన్నటువంటి యేసు సత్యములో మనం ఉన్నాం. యేసులో మనం ఉన్నామంటే సత్యంలో ఉన్నాం. కానీ ఇంకా మనము మరి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, గ్రహించాల్సినటువంటి విషయాలు అనేకములు ఉన్నాయి. కనుక ఆ సంగతులను అన్నిటినీ మనం గ్రహించినప్పుడు, ఆ సంగతులన్నిటిని కూడా మనం తెలుసుకున్నప్పుడు, వాటిని మన అనుభవంలోనికి మనం తెచ్చుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా మనం నడిపించినప్పుడు అప్పుడు మనము సర్వసత్యంలోనికి వస్తామన్నమాట. పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఏంటంటే, నూతనంగా రక్షణ పొంది బాప్తిస్మం పొందినటువంటి బిడ్డలోనికి ఆయన వచ్చి చేసే పని ఏంటంటే, ఆ యొక్క బిడ్డను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. మరి ఈరోజు మన అంశం ఏంటంటే, క్రీస్తు రెండవ రాకడ సమయాన్ని గురించిన సర్వసత్యం అని హెడ్డింగ్ పెట్టుకున్నాం. యేసుక్రీస్తు నాథుని యొక్క రెండవ రాకడను గురించి కాదు, రెండవ రాకడ ఉంది, సంఘటన జరుగుతుంది అని మనందరికీ తెలుసు. రెండవ రాకడ యేసుక్రీస్తును మొదటిసారి వచ్చినట్లుగా రెండవసారి రాబోతున్నాడన్న విషయాన్ని నేను ఇక్కడ స్థాపించడానికి, రుజువు చేయడానికి ఈ సభ మనం ఏర్పాటు చేయలేదు. అది అన్యులకు మనం మరి ఆ యొక్క వాక్యోపదేశం మనం అందించాలి. ఎవరైతే యేసు ప్రభు మరి రెండవ రాకడను గురించి నమ్మటం లేదో వారికి వారి యొక్క గ్రంథాల్లో నుంచి
మరి అలాగే వాక్యంలో నుంచి యేసయ్య రెండవ రాకడ ఉంది చూడండి అని చెప్పేసి మనం నిరూపించాం. మన అందరం కూడా దేవుని బిడ్డలమే కనుక మనందరికి కూడా యేసుక్రీస్తు నాథుడు రెండవసారి రాబోతూ ఉన్నాడన్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ అంశం ఏంటంటే రెండవ రాకడ గురించి కాదు, రెండవ రాకడ సమయాన్ని గూర్చిన సర్వసత్యము. ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్నలు కొన్ని నేను ఈ యొక్క బ్యానర్లో ఉంచాను. ఆ ప్రశ్నల్లో మొట్టమొదటి, నేడో రేపో క్రీస్తు వస్తాడా? రెండవది, క్రీస్తు దొంగ వలె అనుకొనని గడియలో వస్తాడా? మూడవది, క్రీస్తు రాకడకు స్పష్టమైన సూచనలేవి? నాలుగవది, సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది? టైంలో నేను ఈ రెండు అంశాలను మాత్రమే నేను ముగించగలను, పైనున్న రెండు అంశాలు మాత్రమే నేను సంపూర్ణంగా ముగించగలనని అనుకుంటూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు. నేడో రేపో క్రీస్తు వస్తాడా, క్రీస్తు దొంగ వలె అనుకునని గడియలో వస్తాడా అన్న అంశాలను నేను మరి కంప్లీట్ గా దీన్ని ధ్యానం చేయగలమని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. ప్రభు చిత్తం. అయితే ఆ యొక్క అంశాలను మనము రూఢిగా ఇది సత్యము, దీనికి మించినది ఇంకేది సత్యం కాదు, అబద్ధము అన్నటువంటి ఆ యొక్క కన్ఫర్మేషన్ మనకు రావడానికి ముందుగా కొన్ని విషయాలు మీతో నేను ముందుగా పరిచయ వాక్కులుగా నేను చెప్పాలి. ఏంటంటే పిల్లల వాక్యము సత్యము అన్న మాట మనం చూసాం యోహాను సువార్త 17:17లో కదా, నీ వాక్యమే సత్యము. అయితే దేవుని వాక్యము సత్యము అని ఇక్కడ ఉంది. 119వ కీర్తన 160వ చరణం చూడండి. 119వ కీర్తన 160. తొందర ఏం లేదు, బైబిల్ ఉన్నవారు నిదానంగా ఓపెన్ చేసి చక్కగా చూడండి. బైబిల్ చూస్తూ వాక్యాన్ని విన్నప్పుడే ఈ విషయాలు అర్థమవుతాయి. నీ వాక్య సారాంశము సత్యము. చాలు, వాక్యమే సత్యము అని మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే 119వ కీర్తనలో 160వ చరణంలో నీ వాక్య సారాంశము సత్యము అన్నమాట అక్కడ తెలియపరచుకుంది. ఇక్కడ ఉన్నటువంటి నీ వాక్యమే సత్యం అనేది ఏంటంటే, ఇక్కడ యోహాను 17:17లో ఉన్నటువంటి నీ వాక్యమే సత్యం ఏంటంటే, యేసయ్య అన్నాడు నేనే సత్యము అన్నాడు. కనుక యేసుక్రీస్తునాథుడు ఆ వాక్యమే శరీరధారి అయి అన్న మాట మనకు తెలుసు. ఇది యేసుక్రీస్తునాథునికి వర్తిస్తుంది. అయితే సర్వసత్యములోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు అనుకున్నాగా, ఆ సర్వసత్యము మనకు ఎలా తెలుస్తుందంటే ఇక్కడున్న యోహాను సువార్త 17:17 ఒక్క వచనము ద్వారా మాత్రమే తెలియదు. సర్వసత్యం మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే 119వ కీర్తన 160వ చరణము దాన్ని మనం గైకొంటే, దాన్ని మనం పాటిస్తే అప్పుడు మనకు సర్వసత్యం అనేది తెలుస్తుంది. ఆ 119వ కీర్తన 160లో ఏమన్నాడు? నీ వాక్య సారాంశము సత్యము అన్నాడు. సారాంశం కావాలి. ఎక్కడో మరి ఒక పత్రికలోనో లేకపోతే ఒక కార్నర్లో ఒక మూలన బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక వాక్యము తీసుకుంటే అది సారాంశము కాదు. దేవుని వాక్య సారాంశం అంటే అర్థం ఏంటంటే, యెషయా గ్రంథంలో 28వ అధ్యాయము 13వ వచనం చూడండి దయచేసి. యెషయా గ్రంథము దేవుని వాక్య సారాంశం అంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలో ఈ వాక్యం చదవడం ద్వారా మనకు అర్థమవుతుంది. చివరి లైన్ చదవమ్మా. చివరి లైన్, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. యోహాను 17:17లో అక్కడ వాక్యము అన్నాడు, నీ వాక్యమే సత్యం అన్నాడు. మరలా 119వ కీర్తన 160లో మళ్ళీ నీ వాక్య సారాంశము సత్యం అన్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. బైబిల్ గ్రంథంలో ఒక అంశమును గురించి మనం తీసుకుంటే ఆ అంశము మొత్తము ఒకే పేజీలో ఆ అంశం అయిపోయేంత వరకు కంటిన్యూగా వ్రాయబడి ఉండదు. ఈ విషయాన్ని బాగా గ్రహించాలి. ఒక సందర్భాన్ని, ఒక సంగతిని గూర్చినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్
పూర్తి సమాచారము, పూర్తి సంగతి బైబిల్ గ్రంథంలో కంటిన్యూగా వ్రాయబడి లేదు. అది దేవుడు అలా పెట్టాడు. దేవుడు ఎలా వ్రాయించాడంటే దాన్ని కొంత ఇటువైపు ఉంటుంది, కొంత ఇంకొక గ్రంథంలో, ఇంకొక పుస్తకంలో, పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక పుస్తకంలో ఇంకో చోట వ్రాయబడి ఉంటుంది. అదే అంశం గురించి వ్రాయబడి ఉంటుంది. అంతెందుకు, ఇప్పుడు మనం చదువుకున్న వాక్యము సత్యం అన్న విషయాన్ని చూడండి. యోహాను 17:17లో వాక్యం ఉంది, సత్యం ఉంది కదా. 119వ కీర్తన 160లో కూడా వాక్యం అనే పదం ఉంది, సత్యం ఉంది. ఆ వాక్యము సత్యం అన్న ఒక్క పదం గురించి మనం తెలుసుకోవడానికి ఇచ్చటున్న వాక్యం తీసుకుంటున్నాం. ఎచ్చట క్రొత్త నిబంధనలో యోహాను 17:17లో ఉన్నటువంటి వాక్యం తీసుకుంటున్నాం. అచ్చట అంటే ఇక్కడ 119వ కీర్తన 160లో ఉన్న వాక్యం తీసుకుంటున్నాం. అన్నిటినీ కలిపి అర్థం చేసుకుంటే ఆ యొక్క వచ్చే సారము, అది సారాంశం అన్నమాట. అట్లా మనము వాక్య సారాంశమును మనం వెలికి తీస్తే సర్వసత్యము మనకు బయటపడుతుంది. అట్లా స్టడీ చేయాలి వాక్యాన్ని. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాయించాడు. ఒక చోటనే ఉన్నటువంటి మాటను తీసుకుని ఇదే సర్వసత్యము అంటే అది రాంగ్ అయిపోతుంది. అలాగే మరి యెషయా గ్రంథము 34వ అధ్యాయము ఆ పాట యొక్క రాగం కూడా రాస్తారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఉంటుంది కదా, పైన రాగం ఉంటుంది, దాంట్లో అది ఎట్లా పాడాలి అని ఉంటుంది అనమాట. ఆ రాగంలోనే అది పాడాలి అని. అలాగూ దేవుడు రాశాడు, ఒక బుక్ రాశాడు. దేవుడు రాసిన బుక్ పరిశుద్ధ గ్రంథం. ఆ గ్రంథాన్ని ఎలా చదవాలో కూడా రాశాడు. అది ఎలా చదవాలంటే యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఆ జంతువులలో ఏదియు లేక ఉండదు, దేని జతపక్షి దాని యొక్క ఉండక మానదు. జత పక్షులు ఉన్నాయి కొన్ని. వాక్యంలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు పక్షులతో పోల్చాడు దేవుడు. అయితే జతపక్షి ఉందంట, దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. సత్యము అన్న పదం మనం తీసుకున్నాం. దానికి జతపక్షి యోహాను 17:17లో వాక్యం ఉంది, సత్యం ఉంది. దానికి జతపక్షి ఎక్కడ పట్టుకున్నాం మనము? యెషయా గ్రంథము 28:13, 119వ కీర్తన 160. అవి జతపక్షులు అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని అదే సందర్భముల గురించి మాట్లాడుతున్నటువంటి మరొక చోట మాట్లాడుతున్నటువంటి ఆ వాక్యాన్ని రెండింటిని కలపాలి. రెండింటిని కలపకపోతే సర్వసత్యం మనకు అర్థం కాదు. ఇట్లా చదవాలి వాక్యాన్ని. ఇప్పుడు ట్రైన్లో మనం ప్రయాణమై వెళ్తున్నాం, పైకి ట్రైన్ కదులుతుంది, గబగబా ఎక్కాము, పొరపాటున ఒక చెప్పు కింద పడిపోయింది. ట్రైన్ ఏమో ఫాస్ట్గా రన్ అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? ఆ ఉన్న చెప్పులను చూసుకొని మురిసిపోతామా? ఇది ఒకటన్నా ఉందిలే, చాలులే, పనికి వస్తుంది అనుకుంటాము. పనికి వస్తుంది అదొకటి, పనికిరా దాన్ని కూడా తీసి బయట పడేస్తాం. అలాగే వాక్యంలో జతపక్షి అనేది అటువైపు ఉన్నటువంటి జతపక్షి, అటువైపు ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి వాక్యం ఎక్కడుందో అది లేకుండా, దాన్ని దీని దగ్గర తీసుకురాకుండా మనం వాక్యం చదివితే ఏం ప్రయోజనము? పక్షులు రెండు కలిసాయి అనుకోండి జతలుగా, అప్పుడు రెండు కలిసినప్పుడు పిల్లలు పుడతాయి. అలాగే అటువైపు ఉన్నటువంటి వాక్యము, దానికి సంబంధించిన వాక్యం, వేరే చోట ఉన్న వాక్యం రెండు కలిపినప్పుడు మర్మము పుడుతుంది. హల్లెలూయా. సర్వసత్యం బయటకు వస్తుంది, లేకపోతే రాదు. అబద్ధ బోధ బయటకు వస్తుంది, లేకపోతే సర్వసత్యం రాదు. కనుక యెహోవా వాక్యం, దేవుని వాక్యాన్ని ఇలా మనం స్టడీ చేయబోతున్నాం. ముందు ముందు సోమవారం మనము మళ్ళీ నెక్స్ట్ సోమవారం మనం ఈ యొక్క కూటాన్ని పెట్టుకుంటాం. ఈ అంశం నేను కంప్లీట్ చేసేంత వరకు కూడా కూటాన్ని నడిపిస్తాను. మరి ఇది మా మైండ్లో పెట్టుకోవాలి. ఎట్లా బైబిల్ని స్టడీ చేస్తున్నాము అనేది మైండ్లో పెట్టుకుని మనం ముందుకు సాగిపోతామన్నాం. ఎట్లా జతపక్షులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని సేకరించి సత్యము, సర్వసత్యం ఏంటి, దాని ఆ యొక్క విషయాన్ని గురించిన సర్వసత్యం ఏంటో, ఆ సారాంశం ఏంటో మనం బయటికి తీయబోతున్నాము. అట్లా మనము స్టడీ చేయబోతున్నాం. అయితే మరి ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్పాలి మీకు. ఏంటంటే ఈ మధ్య నేను ఫేస్బుక్లో మరి కొంతమంది క్రిస్టియన్ ఫ్రెండ్స్తో నేను చాట్ చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళు కొంతమంది ఒకటి పంపించారు, ఒక ఫ్రెండ్. ఏంటంటే డోంట్ ఫాలో ద మెజారిటీ, ఫాలో ద రైట్ వే. ఏమా దీని అర్థం ఏంటంటే
డోంట్ ఫాలో ద మెజారిటీ. అంటే ఎక్కువ శాతం మంది దేన్ని నమ్ముతున్నారో అదే మనము నమ్మాలి అనుకోవడం అన్నమాట. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే దైవ సంబంధమైన విషయాలు రాజకీయ సంబంధమైన విషయాలు ఒకటి కాదు. రాజకీయాల్లో ఒక మనిషి గెలవాలంటే మెజారిటీ చూస్తారు, మెజారిటీ రావాలి పార్టీ నిలబడాలంటే. అయితే ఇక్కడ మెజారిటీ కాదు కావాల్సింది, సత్యం ఏంటి అనేది కావాలండి, రైట్ వే కావాలి. యేసుక్రీస్తు నాథుడు ఒక మాట చెప్పాడు, మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. మళ్ళీ చదవమ్మా. అది ఎంతమంది దాని గుండా పోతారంట? కొందరే. దాని కనుగొను వారు కొందరే. మనం మెజారిటీ ఫాలో కావాలి, మెజారిటీ మనం చూడాలి అని మనం అనుకుంటే ఖచ్చితంగా మనము ఏ మార్గంలో పోతాం? నరక మార్గంలోకి వెళ్తాం. యేసయ్య చెప్తున్నాడు ఈ విధంగా ఇక్కడ. ఎక్కువ మంది దేన్ని నమ్ముతున్నారో, దేన్ని వెంబడిస్తున్నారో దానినే మనం కూడా వెంబడించడం అన్నమాట. డోంట్ ఫాలో ద మెజారిటీ. ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడు? ఎక్కువ మంది ఏ ద్వారంలో పోతారంట? అక్కడ చూడండి, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేక. మెజారిటీ ఆఫ్ ద పీపుల్, ఈ లోకంలో ఉన్న మెజారిటీ పీపుల్ ఏ మార్గంలో పోతున్నారంటే నాశనమునకు పోవు మార్గంలో పోతున్నారు. అయితే జీవమునకు పోవు మార్గంలో మరి ప్రవేశించువారు ఎంతమంది అంటమ్మా? దాన్ని కనుక్కునేవారు కొందరే. మరి మనం ఇప్పుడు దేన్ని వెంబడించాలి? ఎక్కువ మంది ఎవరు దేన్ని నమ్ముతారో దాన్ని నేను నమ్ముతాను అంటే కరెక్ట్ అవుతుందా? డోంట్ ఫాలో ద మెజారిటీ, ఫాలో ద రైట్ వే. ఎవరు ఎంతమంది దేన్ని నమ్ముతున్నారు అనేది మనకొద్దు. మనకు కావాల్సింది ఏంటంటే ఇది సర్వసత్యమా కాదా, ఆ విధంగా మనం ముందుకు సాగిపోవాలి. ఆ విధంగానే మరి ఇంకొక విషయాన్ని మీరు మీ మనసులో ఉంచుకోవాలి. ఈ యొక్క వాక్య పట్టణంలో, ఈ తరగతుల్లో ఇంకొక విషయము మీ మనసులో ఉంచుకోవాలి. మొట్టమొదటిది ఏంటంటే యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట వస్తుంది. దాన్ని మనం సారాంశం తీసుకోవాలి. ప్రతి చోట ఉన్నటువంటి ఆ సందర్భానికి సంబంధించిన వాక్యాలు తీసుకుంటాం, అందులో నుంచి సారాంశం తీస్తాం బయటికి. అది సర్వసత్యం. ఇప్పుడు మన అంశం క్రీస్తు రెండవ రాకడ సమయం. క్రీస్తు రెండవ రాకడ సమయము. అందులో మన టాపిక్స్ ఏంటంటే పైన 2, నేడో రేపో క్రీస్తు వస్తాడా, క్రీస్తు దొంగ వలె అనుకున్న గడియలో వస్తాడా. ఈ అంశానికి సంబంధించినటువంటి వాక్యములు, పక్షులు, జత పక్షులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని కూడా 66 పుస్తకాలు ఉన్నటువంటి వాటన్నిటిని కూడా మనం తీసుకుంటాం. తీసుకొని ప్రతిదానికి న్యాయ సంబంధమైన, న్యాయంగా మనం వ్యాఖ్యానం చేస్తూ దేన్ని కూడా మనము తక్కువ చేయకుండా ప్రతిదానికి బ్యాలెన్స్, సరి సమానమైనటువంటి వ్యాఖ్యానం చేసి న్యాయం చేసి ఆ తర్వాత మనం సర్వసత్యం ఏదో తెలుసుకోబోతున్నాం. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మరి అలాగైతే ఇంతమంది ఎందుకు దీన్ని నమ్మట్లేదు అనేది మనకు అవసరం లేదు. ఎంతమంది దేన్ని నమ్ముతున్నారు అనేది కాదు. మన యోసేపును చూసి ఈ లోకంలో ఉన్న వారందరూ ఏమనుకుని ఉంటారు? వీడు నిజంగా పాపము చేసి ఉంటాడు, ఆ స్త్రీని పట్టుకుని ఉంటాడు అనుకున్నారు. అంత మాత్రాన యోసేపు పాపం చేశాడా? నో, చేయలేదు. మనకు కావాల్సింది సత్యం ఏంటి అనేది కావాలి. ఎంతమంది దేన్ని నమ్ముతున్నారు, దేన్ని బోధిస్తున్నారు అనేది మన మైండ్లో ఉంటే మనము సర్వసత్యము మన జీవిత కాలంలో మనం తెలుసుకోలేము. అది మైండ్లో నుంచి పరికేయాలి ఆ విషయాన్ని. తర్వాత 3వది ఏంటంటే మనం చేయాల్సిన విషయం, అపోస్తుల కార్యంలో మరి బెరయ విశ్వాసులు ఒక చక్కని గుణం కలిగినటువంటి వారు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 10-11 చదవండి దయచేసి. పౌలును సీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి
పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. ఎవరు ఏ విశ్వాసులు పరిశోధించారు? బెరయా విశ్వాసులు. బెరయా విశ్వాసులు ఏం చేశారంటే, మరి వారి ప్రాంతానికి పౌలు భక్తుడు వెళ్ళాడు. పౌలు శీల ఇద్దరు వెళ్ళారు. పౌలు అంటే మహాభక్తుడు కదా, ఆయన వెళ్ళి బోధ చేశాడు. బోధ చేస్తే మనం అయితే ఏం చేస్తామమ్మా, గుడ్డిగా బైబిల్ కూడా తీయకుండా ఈయన చెప్పింది 100% కరెక్ట్ అయి ఉంటుంది అంటాం. పౌలంతటి వాడే నిలబడి వాక్యం చెప్తే మళ్ళీ డౌట్ పడేది ఏంటి బ్రదర్ అంటాం. కానీ బెరయా విశ్వాసులు ఏం చేశారంటే, అక్కడ అలాగూ ఉన్నవో లేవో అని లేఖనములను ప్రతి దినము పరిశోధించుచూ వచ్చి, మా విశ్వాసులను గురించి పరిశుద్ధాత్మదేవుడు ఏమంటాడంటే, తెస్సలోనికలో ఉన్న విశ్వాసుల కంటే బెరయా విశ్వాసులు ఘనులు. విశ్వాసుల్లో 2 రకాలు ఉంటారు. ఒకరు ఏంటంటే, ఆదివారం మందిరానికి వెళ్తారు, ఆయన ఏం వాక్యం చెప్పింది అనేది మనకు అవసరంలా, మందిరానికి ఆదివారం పోవాలి కాబట్టి పోవాలా, విన్నాం విన్నాం అక్కడనే వదిలిపెట్టాలా, మళ్ళీ తీసుకురాకూడదు ఇంటికి. ముందే చాలా ఉన్నాయి మన నెత్తిలో, అది కూడా పట్టుకొస్తే ఎట్లా, అట్లా ఆడే వదిలేస్తారు. కానీ కేసామా లేదా, వేసాం, నెత్తిన చేయి పెట్టాడా లేదా, ప్రార్థన చేయించుకున్నాం, వచ్చేసినాం అంతే. అసలు నువ్వు మందిరానికి వెళ్ళావు, అక్కడ ఏం జరిగింది అనేది మరుసటి రోజు అడిగినా కూడా ఆయన మైండ్లో ఎరేజ్ అయిపోయింది. షిఫ్ట్ డెలీట్ కొట్టింటాడు అంతే. డెలీట్ ఒకటి కొడితే రీసైకిల్ బిల్లో పడుతుంది. కంప్యూటర్ గురించి మాట్లాడుతున్నా నేను. షిఫ్ట్ పట్టుకొని డెలీట్ కొడితే మళ్ళీ కనపడదు, ఇంకా అది ఎరేజ్ అయిపోతుంది కంప్లీట్గా అనమాట. అట్లా ఉంటుంది విశ్వాసులు, ఒక రకమైన విశ్వాసులు వాళ్ళు. అయితే మరొక రకమైన విశ్వాసులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే బెరయా విశ్వాసులు. వాళ్ళంతా ఈజీగా వదిలిపెట్టారు. ప్రదీప్ను వదిలిపెట్టారు, భక్త సింగ్ వదిలిపెట్టారు, సాధు సిందర్ సింగ్ వదిలిపెట్టారు, లాస్ట్ కు అపోస్తులైన పౌలు నిలబడినా సరే వదిలిపెట్టరు. వింటారు, బాగా వాక్యం అంతా వింటారు. అంతా వాక్యం విని ఇంటికి వచ్చి మళ్ళీ లేఖనాలను పరిశోధిస్తారంట. అంత అసలు దేవుడు అంటే భయభక్తి అంటే అదే. అక్కడ వాక్యం విన్నాం, నేను ఎంతవరకు బ్రతుకుతున్నాను దాని గురించి అనుకునే విశ్వాసులు కొంతమంది ఉంటారు. కొంతమంది చూసినా నాకే చెప్తాడు, చూసినా ఇట్ట అయిన పాస్టరు అనేటోళ్ళు ఇంకొక రకమైన వాళ్ళు ఉంటారు అన్నమాట. 2 రకాలు అన్నమాట విశ్వాసం. కొంతమంది విశ్వాసులు ఈ వాక్యం నన్ను గుచ్చుకుంటుందంటే నేనేదో పరీక్షించుకోవాల్సిందే ఉంది, ఈ వాక్యం ఏందో చూడాలా అని చెప్పి మళ్ళీ దాన్ని ఇంటికి పోయిన తర్వాత దాన్ని పరిశోధిస్తారన్నమాట. అది చేయాలి. ఇప్పుడు మీరు, నేను ఇక్కడ నిలబడి చెప్పే ప్రతి మాట కూడా గుడ్డిగా నమ్మండి నేను చెప్పట్లా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు మిమ్మల్ని నడిపిస్తేనే ఇక్కడ వచ్చారు, లేకపోతే రారు. మీరు ఇక్కడ వింటున్న ప్రతి వాక్యము గుడ్డిగా ప్రదీప్ చెప్పాడు అది కరెక్ట్ అయి ఉంటుందని ఎవ్వరు నమ్మద్దు. ఇంటికి వెళ్ళి మీకు టైం దొరికినప్పుడు నేను చూపించే ప్రతి వాక్యము, నేను చెప్పిన ప్రతి మాట మీరు మర్చిపోయి ఉంటే రికార్డ్ చేయడానికి నేను వీడియో రికార్డింగ్ పెట్టాను. మళ్ళీ మీకు సీరియల్ ఇస్తా, ఇంటికి పోయి 10 సార్లు చూడండి. అది ఈ మాట మీరు పలికారు దీని గురించి, ఇది ఎలా సత్యము, ఈ మాటకు ఇంకొక చోట ఇంకొక వాక్యం వ్యతిరేకంగా చెప్తుంది, మరి దీనికి ఏమంటారు అన్న ప్రశ్నలు మీ దగ్గర నుంచి వస్తే అప్పుడు మీరు బెరయా విశ్వాసులా లేకపోతే తెస్సలోనిక విశ్వాసులు అనేది అర్థమవుతుంది. మనం ఘనమైన విశ్వాసులుగా ఉండాలి. ఆమేన్. వెరీ గుడ్. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వాక్యాన్ని పరిశోధించే వారని నేను నమ్ముతున్నాను. పాలను మనము నెమరేయాల్సిన అవసరం లేదు, గుట్ట మిగేటమే. కానీ నమిలి తినాల్సినవి కొన్ని ఉంటాయి. ఏమా, పాల వంటి వాక్యం ఉంది బైబిల్లో. ఆ పాల వంటి వాక్యం మనము పెద్దోళ్ళమైనా మనకు పాస్టర్లు పెద్దనే ఉన్నారు, అదే తాగుతా బతుకుతున్నాం. కానీ నేను ఈరోజు మీకు